ఆయన మోస్తున్నటువంటి సిలువ ఎండినటువంటి చెక్క కాదంట. ఏ చెక్క కాదమ్మా? ఎండినటువంటి చెక్క కాదు, అది ఎండిన కర్ర కాదు. అది ఎటువంటి కర్రను యేసు ప్రభువారు మోస్తున్నాడంటే అది బాగా పచ్చితో కూడినదంట. అది చాలా పచ్చిగా ఉందంట. అప్పుడే ఆ చెట్టును, ఆ కొమ్మను నరికేశారంట. ఆ చెట్టును, ఆ మొద్దును అప్పుడే నరికేసి ఒక సిలువను తయారు చేశారంట. ఆ కర్ర ఎటువంటి కర్ర అంటే ఎండిన కర్ర కాదది. ఆ కర్ర ఎటువంటి కర్ర అంటే చాలా పచ్చితో కూడిన కర్ర. అందుకే యేసు ప్రభువారు ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్య అంట 3 సార్లు ఆ బరువును మొయ్యలేక దించేశాడంట. ఏం చేశాడంట అండి? ఆగాడంట. ఆ బరువును మోయలేక, ఏ బరువును మోయలేక, ఆ పచ్చి కర్రతో ఉన్నటువంటి ఆ